నో ఛాన్స్ అని పిఠాపురం నీకు అస్సలు ఇంట్లో కూర్చోబెడదాం అని చెప్పేసి మేము అనుకుంటాం. బాబాయ్ చనిపోయాడు, బాబాయ్ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏ రాజకీయం నేర్పాడండి మాకు. మళ్ళీ ఎవరిని చంపుతాడు ఈ ఎలక్షన్కి అని చెప్పేసి మళ్ళీ ఎదురు చూస్తున్నాం సార్. ఎవరిని చంపుతారంటే అంబేద్కర్ గారు విగ్రహానికి 48 కోట్లు 400 కోట్లు అంటే ఖర్చు పెట్టి అక్కడ పెట్టాడు విగ్రహం. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఒక్కర్లొద్దు. 29 కల్లా ఒక చిన్న అప్పు కానీ మన రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే ఒక చిన్న అప్పు లేకుండా పుట్టింటికి రా చెల్లి బాంచత్ మేము లాక్కుంటాం ఎవరినే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే ఆయన పరిస్థితి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గెలవకపోతేనంటే లండన్లో నెక్స్ట్ లేదంటే చింతలు కూడా అయిపోయింది కదండి ఫస్ట్ హాఫ్. అవినాష్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు పడితే కనీసం ఓకే అన్న, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా వచ్చిందండి? చాలా బాగుందండి. నేను దోలకేసిండి మామూలుగా వేయలేదండి. ఒకటి కసక్కన గుద్దానండి. బాబాయ్ చనిపోయాడు, బాబాయ్ నారా చంద్రబాబు నాయుడు చంపాడంట. తెలియదు రాజకీయం, ఏ రాజకీయం నేర్పాడండి మాకు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపుతాడు ఈ ఎలక్షన్కి అని చెప్పేసి మళ్ళీ ఎదురు చూస్తున్నాం సార్. ఎవరిని చంపుతారంటే విజయమ్మని చంపేస్తున్నాం. విజయమ్మని చంపేస్తున్నాం కంపల్సరీ ఆవిడని విజయమ్మని. కానీ ఇప్పుడు శర్మిల గారు మహాతల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ తన బ్లడ్ నుంచి వచ్చింది ఆయన. ఇప్పుడు ఆయన వాళ్ళని ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబం చెందే సానుభూతి వస్తుంది కదండి. సానుభూతి కోసం వేరే వాళ్ళు చంపారని చెప్పడం ఆ జగన్ నాటక సూత్రధారికి మొత్తం తెలుసు. కానీ ఏంటంటే అదంతా అయిపోయింది సినిమా. ఇప్పుడు సిబిఐ వారు ఈయన ఎక్కడ వేస్తారో చింతలు కూడా వేస్తారు. వేరే జైలు ఏదో ఉందంటారు. చింతలు కూడా అయిపోయింది కదా, సొల్లిగారిలో కొట్టారు. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ వేస్తారో తెలియదు. జస్ట్ మే 5వ తారీఖు ఏమండి వేరే విధంగా ఉంటుంది సార్. ఆయన మీరేమో అలా అంటున్నారు. ఆయన ఎలక్షన్స్ ముందే వాళ్ళ బాబాయ్ చనిపోయారు. ప్రజలుగా ఆయన ఎవరో నమ్మకుండా ఆయనకి 151 సీట్లు అయితే ఇచ్చారు కదా. ఇది ప్రజలు ఎలా తీసుకోవాలి? క్రాసింగ్ సానుభూతి ప్లస్ కంప్యూటర్ మీద జస్ట్ నాకు కొడితే నీకు వచ్చేది, నీకు కొడితే నాకు వచ్చేది. అదే సార్ అలా జరిగింది తప్ప 151 సీట్ అంటే ఒకవేళ సర్ల గారు తిరిగారు, కాలు ఇరిగిపోయినా తిరిగారు. ఎందుకంటే మా అన్నయ్య మా డాడీ లేడు, మా అన్నయ్య ఉంటే మేము ఉంటాం అని చెప్పేసి తిరిగారండి. ఆయన జైల్లో ఉండగా ఈవిడ తిరిగారు, వాళ్ళ అమ్మగారు తిరిగారు. వాళ్ళ అమ్మగారికి ఏదో చెప్పారండి, ఏదో ఒక అండర్స్టాండింగ్, అది కూడా పక్క దోస్తారు. ఆయన అంటే ఒక రౌడీయిజం, రాజకీయాన్ని రౌడీయిజం చేస్తున్నారండి. నెక్స్ట్ అండి మన అనేవాళ్ళు అంటే క్యాస్ట్ ఎత్తకూడదు, అందరూ సమానంగా ఉంటాం. ఒక కాపు అందరితో సమానంగా ఉంటాం. ఎందుకంటే ఆడికే ఆస్తులు ఉంటాయి, వాడి దగ్గరే పనిలోకి వస్తారు. అందరూ సమానంగా ఉంటాం. సమాన ఏజ్లో తెల్లారితే చల్లదనం పంచుకునే వాళ్ళు మేమే. కానీ మా అందరిని ఎడగొట్టాడు సార్. మేము కాపులు సార్ ఎడగొట్టేసి మా వాళ్ళు మాకు కాకుండా. కాపులు అంటే ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలానికి ముద్రగడ్డ పద్మనాభ గారిని అయితే నియమించారు వైసీపీ వాళ్ళు. ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చెప్పి. దానికి మీరు ఎలా స్వాగతిస్తారు? ఆయన చిన్నప్పుడు మేడ నుంచి పడిపోయారండి. చిన్నప్పుడు ఆయనకు కూడా తెలియదండి. వాళ్ళ అమ్మగారు తెలుసట, వాళ్ళ అమ్మగారు లేరు. బ్రెయిన్లో చిన్న ఏదో పడిందండి. అది మేము నెంబర్ 1 అండి, ఫోటోలు పెట్టాం, అన్నీ చేసాం. ముద్రగడ్డ పద్మనాభం అంటే ఏ కాపు అన్నాం. కానీ ఏంటంటే ఆయన చిన్నప్పుడు చంటి పిల్లాడప్పుడు 3 నెలల వయసులో పడిపోయాడంటండి. బ్లడ్ క్లాట్ అయిపోయింది. అప్పుడేమో ఈ లేవు కదా, సత్య స్కాన్లో ఈ స్కాన్లో ఆ స్కాన్ లేవు. అది చేసిన దాని మీద అవి ఏం చూపించక నాటి వైద్యం మీద చేయించారండి. నేను కెల్లంపూడి రౌడీని, కెల్లంపూడి నాది, ఈ ఏరియా అంతా నాది, చెల్లంగిలో నేను 100 మందిని దెంగాను. ఇవన్నీనండి, ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ అయిందండి. అంటే ఆయన పవన్ కళ్యాణ్ కన్ఫామ్గా ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ ఓడిపోతే నేను పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా అని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా. ఈయనండి ఆయనకి సరైన బ్లడ్ సరైన దేని ఉంటే ఆయన కొడుకు విషయం అంటే అడగండి. ఆయన కొడుకు ఏ పెళ్లి చేశాడు, ఎవరికి చేశాడు, ఎలా ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు చెప్పండి. వాళ్ళ అబ్బాయి ఎలా రావాలి? ఇప్పుడు కాపుడి ముట్టకు పుట్టినవాడు ప్రతి ఒక్కడు కసక్కని ఉండాలి, కసక్కమని ఉండాలి, అంతేనా? కానీ ఏంటంటే ఈరోజు ఎలా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, నీ కూతురు ఇదేంటి నీ ఫ్యామిలీ నువ్వు చక్క పెట్టుకోలేకపోయావు, నువ్వేం చేస్తావు?
రాజకీయం నీకు పరిమితమా? హైదరాబాద్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత విజయవాడ ఎంట్రన్స్ లో ఒక ఫోన్ కాల్ రాకపోతే చచ్చిపోతావా? వెనక్కి తిరిగి వెళ్ళిపోరా, నీకు దండం, చచ్చిపోతావంటే. భువనేశ్వరి మేడం గారు AK-47 గన్ ఒకే ఒక్క డైలాగ్ తేడా వచ్చింది అక్కడ. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఎన్నాళ్ళైంది? నీకే గుర్తు, నాకు గుర్తు, నేను ఎవరో చెప్పను. వెనక్కి తిరిగి వెళ్ళకపోతే ఆ రోజే పోయావు. అదే అప్పట్లో నువ్వు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కదా, ఎన్టీఆర్ అంటే ఇష్టం కదా. ఎన్టీఆర్ కుటుంబం కాదా నీది? ఎన్టీఆర్తో కలిసి లేవా నువ్వు? కానీ ఏంటి ఈరోజు? ఆ రోజు నువ్వు ఎంటర్ అయితే ఆయా సరిపోదు, అమరవీర ఏదో సిద్ధాంతం చేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి నీ బ్రెయిన్ బాగు చేయించుకో, వాళ్ళు హాస్పిటల్ ఉంది. కానీ ఈ టైంలో ఇబ్బంది పెట్ట సార్. ముద్రగడ పద్మనాభం గారు, మీరంటే మా చేబ్రోలు, గొల్లపురం మండలం చేబ్రోల్లో చాలా పేరుందండి మీకు. ఒకప్పుడు సన్సెట్ ఏర్పడతారు, ఒకప్పుడు ఇచ్చాం అవకాశం, మీకు ఇద్దాం అనుకున్నాం. నీకు నువ్వే తవ్వుకుంటున్నావు. నువ్వు కొంచెం జాగ్రత్తగా మెల్లకొని, నీ వయసు అయిపోయింది, జస్ట్ నీకు మైండ్ ఇది లేదు, రోడ్డు అని తిరగాలి రేపటి నుంచి. కానీ పవన్ కళ్యాణ్ విషయం కానీ, చంద్రబాబు విషయం కానీ, రాజకీయాలు ఎందుకు సార్ మీకు? ఇంకే రాజకీయం ఏముంది నీకు? ఇంట్లో ఉన్నాను సార్ నేను. పెద్దనాన్న గారు అంటాను కూడా, దివులు పక్కన, అదే కిల్లంపూడి పక్కన దివులు, మాకు చుట్టాలు ఉన్నారు, మీరు బంధువులు. కోడి పందాలు ఆడేంతో, ప్యాకెట్లు ఆడేంతో, కొబ్బులు చేయంతో, కొబ్బు నీ పేరు చెప్తేనేమో చుట్టుపక్కల వాళ్ళు ఎవరో పోలీసు వాళ్ళు రాకూడదు. అవన్నీ అయిపోయింది, మా చిన్నప్పుడు అయిపోయింది. ఇప్పుడు నీకు అలా సాగదు డాడీ. నువ్వు జాగ్రత్తగా ఉండి పిఠాపురం ఎంటర్ అయ్యే ముందు మాత్రం కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని శుభ్ర సన్నీళ్ళు స్నానం చేసి రండి సార్. ఇప్పుడు వైసీపీలో ఉన్న కీలక నాయకులు ద్వారంపూడి చంద్రగిరి రెడ్డి కావచ్చు, కన్నబాబు గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి అయితే ఇక్కడే వచ్చి తిరుగుతున్నారు. దీన్ని ఎలా స్వాగతిస్తారు? ఒక బ్లేడ్ బ్యాచ్ని పంపిస్తారండి. నెక్స్ట్ తాగుబోతున్నా, అదే గంజాయి బ్యాచ్, గంజాయి ఎక్కువైపోయింది సార్. జస్ట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆడి ఇల్లు తెలీదు నిజంగా అండి. ఒక 5 ఆడవాళ్ళని తీసుకెళ్ళండి, శుభ్రంగా వేరే పని చేయించి ఆడిని వేరే విధంగా వేసేద్దామని చెప్పేసి ఒక 30-40 మంది సార్. ఆ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలా నడిచి వెళ్ళాడండి నా కొడుకు సింహాచలం. ఆ రోజే వేస్తే సరిపోను అంటే వేసేయడానికి నేను ఎప్పుడు కూడా. అంటే 5 సంవత్సరాల వాళ్ళు ప్రజలకు ఏం చేయలేదంటారు? వాళ్ళు ఓన్లీ వాళ్ళని పెంచుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఆ పోటీ విషయంలో కొంతమంది గంజాలు అమ్మేసి చేసి గంజాయి బ్యాచ్ని మాత్రం ఒక మినిమం కాకినాడలో ఏగులి శివ గారు చనిపోయిన తర్వాత 100 మందిని, 1,00,000 మందిని గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ పనులని చంపారు అంటే ఆ విధంగా తయారు చేసాడు. ఇప్పుడు పిఠాపురంలో కానీ పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక వీటన్నిటిని అరికడతారంటారా? మొత్తం జస్ట్ అండి, ఈయన వచ్చారు అనుకోండి, ఒక భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, జెడ్ అండి, మొత్తం మన ప్రభుత్వం మనకు వస్తుంది. మన జాతి పిత మహాత్మా గాంధీ అని ఎప్పుడైనా అన్నారండి? మీ నోడితే మీరే అన్నారా ఎప్పుడైనా? ఈ మధ్యకాలంలో గాంధీ గారు మన దేశానికి స్వతంత్రం ఇచ్చారంట. అది ఆ స్వతంత్రం వస్తుంది సార్. ఆ స్వతంత్రం తేనాక ఆయన ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? జస్ట్ ఏంటంటే ప్రపంచం మన ప్రజల పాటు నేను ముందు అవుతానండి. జస్ట్ అదే ముందు వల్ల నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు నేను మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో చెప్పారు కదా. చెప్పానండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పాత బ్రాండ్లను రద్దు చేసి కొత్త బ్రాండ్ అనేది తీసుకొచ్చారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అప్పుడు ఏమన్నారంటే అండి, మన భారతీ రెడ్డి గారు ఏమన్నారంటే, భారతీ మేడం గారు తో ఆలోచించారట. ఆలోచించిన తర్వాత భారతి ఏంటి ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు పూకు నా కొడక? నువ్వు మందు ఆపేస్తావా నా కొడక? మందులు ఎంత అవుతుంది తెలుసా లంచా కొడక? డబ్బులు పెరిగిపోయినారా జనం దగ్గర. తెలుగుదేశం పార్టీ టైంలో డబ్బులు సంపాదించుకున్నారు ప్రజలు. ఆ డబ్బుని తిరిగి లాగాలి అంటే ఒక మద్యపానమే పెట్టాలి నువ్వు అన్న ఆవిడ చెప్పారటండి బెడ్రూమ్లో. ఇంత తెల్లారి వచ్చిన తర్వాత మరి ఈ మాటలు రావు కదా. ఆ మాటలకి ఏంటంటే పక్కన ఒక 5-6 పెట్టుకుని, ఏంటి సార్ ఏం చేస్తే బాగుంటుంది? భారతీ మేడం గారు చెప్తుందే బాగుంటుంది. మరి ఉదయం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయాలి, మంచి క్లాస్ అయిన టీ తాగాలి, క్లాస్ అయిన ఫ్రూట్స్ తినాలి కదా తెల్లారి తిన అనుచరులకి. అదేండి ఆయన పక్కన రైట్ హ్యాండ్స్ అలా అని చెప్పేసి, అదే అచ్చిలో ఉన్నారు కదండి వాళ్ళు, వీళ్ళందరూ మన సప్తగిరి కానీ అవినేష్ రెడ్డి సొంత బావండి. మరి ఈయనతో మరి ఇలాగ ఈయన చాలా మంది పెళ్ళాలని అంటున్నాడు. మరి
బావా 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 అని ఆయన అంటది. నిన్ను బావ అన్న విషయం మేము ఆలకించలేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంకోటి సార్, చనిపోయినా పర్లేదు, ఒక 100 మంది కోసం ఒక మనిషి చనిపోయినా పర్లేదు, ఇలాగ చెప్పిన వాళ్ళని, ఇలాగ ప్రచారం చేసిన వాళ్ళని వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అండి, అమాయకులు ఆడవాళ్ళని వీళ్ళందరినీ ఈ మధ్య 23 మందిని అంతమంది చంపారు. ఈ నా కొడుకులు ఎవరు? నీది ఓన్లీ రౌడీస్, నువ్వేం చేయలేవు, ఇంకా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారంటారా? వాళ్ళ పార్టీ కాదండి, వేరే ఎవరు పక్కాగా ఉన్నారు, పక్కాగా జనసేన పార్టీ కూటమిలో ఎవరెవరు ఉన్నారు, పక్కాగా ఆ పిఠాపురానికి ఇంపార్టెంట్ ఎవరు ఎత్తుకుంటున్నాడు, ఇంకా ఎత్తుకుంటున్నాడండి. ఆయన ఇంటికి వెళ్ళి ఇబ్బంది పెట్టడాలు చేయడాలు వస్తాయండి. ఇంకా ఎంత డేట్ 4 అండి, ఇంకో 2-3 రోజుల్లో అవి కూడా జరుగుతాయంటే. జస్ట్ ఇంకో ఇందాక అక్కడ సిట్టింగ్ వేసారు నలుగురు వేసారు తాగారు ఎక్కడదే పట్టుకెళ్ళి తిన్నారు. కానీ ఇలా అన్నారు, కరెంట్ లేదు, ఒరే ఫ్యాన్ అయిపోయింది కదా, కరెంట్ లేదు, మొత్తం కరెంట్ లేని ఫ్యాన్ అయిపోతుంది కదా అని చెప్పేసి. కానీ అలాంటి వాళ్ళు ఇంకా 100కి ఎంతమంది నలుగురు ఉన్నారని అయితే, నలుగురు కూర్చున్నారు అక్కడ. ఒక చూడండి సీసీ కెమెరా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకేమీ లేరు సార్. పిఠాపురం 100%. వంగ గీత గారే తలదించారు. ఓకే, ఇక్కడ వంగ గీత గారు నేను మీ పిఠాపురం ఆడపడుచుని పవన్ కళ్యాణ్ నాలుగులోకలని ప్రచారం చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? మరి ఆవిడ ఏ కుటుంబంలో వచ్చిందండి? ఆడపడిచి ఎలా అయింది? మెగా ఫ్యామిలీకి ఆడపడిచి అయింది, అందులోనే వచ్చిందండి. ఆవిడ ఎవరండి? ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి నీ బ్రతికేంటి? అంటే మా తల్లి అండి, మా చుట్టాలు చేబ్రోలు, మాకు పొద్దులో మేము చుట్టాలం. కానీ ఏంటంటే, మీరు కాకినాడలో ఉండిపోయావు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రం చాలా గొప్పగా చేసావు, పిఠాపురం అభివృద్ధి చేసావు, చాలా బాగా చేసావు. కానీ ఎంపీగా ఉండి ఏం చేయగలిగావు? అంటే 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు సార్. ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయలేదు సార్, 100% ఏం చేయలేదండి. ఆవిడ ఇంట్లోంచి కనబడలేదో కూడా తెలియదు సార్. ఇప్పుడు వంగ గీత గారు నేను ఇక్కడ మీ పిఠాపురం ఆడపడుచుని పవన్ కళ్యాణ్ నాలుగులోకలని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? అస్సలు మేము ఒకప్పుడు గౌరవించామండి. 10 years క్రితం ముందు అయింది కదా ఎమ్మెల్యే, 10 years అవుతుందండి, అంత ఇంకా ఎక్కువ. ప్రజారాజ్యం వచ్చి 15 years. అప్పుడు ఉన్న గౌరవంలో మధ్యలో నువ్వు ఆగిపోయావు 5 సంవత్సరాలు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో మళ్ళీ అయ్యావు. మధ్యలో 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు కదమ్మా. జస్ట్ ఏంటంటే అదే కంటిన్యూ చేసుకుంటే అనుకున్నాం మేము. కానీ వెళ్ళారు. ఏదో మీకు పదవిలో ఏదో వ్యామోహం ఉంటుంది, ఒక మైండ్కి మేము ముందు అవుతాం. మీకు పదవి వ్యామోహంలో ఒక స్కెచ్ ఉంటుంది, అది వెళ్తారు, మీరు వస్తారు. అమ్మ ఈ ట్రిప్ మాత్రం మీకు అస్సలు నో ఛాన్స్ అని పిఠాపురం మీకు అస్సలు ఇంట్లో కూర్చోబెడదాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం కదా. ఓకే, పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడ గెలిస్తే అభివృద్ధి జరిగిద్ది అంటారు ఈ ప్రాంతంలో? అభివృద్ధి జరిగిద్ది అంటారు? ఫుల్ అభివృద్ధి సార్, ఫుల్ అభివృద్ధి అండి. ఆయన ఒక కాన్సెప్ట్, డబ్బులు కావాలని మనిషి కాదు, ప్రభుత్వం ఒక అండర్స్టాండింగ్ తీసుకురావాలి. ఆయన వచ్చిన తర్వాత అండి నెక్స్ట్ మళ్ళీ 2004 కదా, 2004 సార్, 2004 ఎలక్షన్ ప్లస్ 2009 కల్లా 2029 కల్లా ఒక చిన్న అప్పు కానీ మొత్తం పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడ అదే మన అసెంబ్లీలో మన రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే ఒక చిన్న అప్పు లేకుండా ఆయనకి సరిపడే టైము 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలు క్లియర్ చేస్తారు. 2 సంవత్సరాల్లో ఆయన ఈ అప్పుని అంతా క్లియర్ చేస్తారు. ఎందుకంటే ప్రజల డబ్బే. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు, ఎక్కువ మనీ అయితే ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఇస్తే నా రాష్ట్రం ఇలా అప్లై అయిపోతుందని చెప్పి అంటున్నారు కదా. ప్రజలు కూడా సార్ ఒకటే ఆలోచించారు, పవన్ కళ్యాణ్ మాకు పథకాలు పెట్టక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లేదు, ఇలాంటి ఆటోడు డబ్బులు ఇవ్వక్కర్లేదు, సాకల వాళ్ళకేమో ఎంత ఇవ్వక్కర్లేదు, ఎందుకు ఇస్తున్నాడు? మన బట్టే ఇస్తున్నాడు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఇవ్వక్కర్లేదు, జస్ట్ మన ఈ కొన్ని పేదోళ్ళు ఉన్నారు సార్. పేదోళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో తెలుసు కదా సార్. పేదోళ్ళు ఇప్పుడు నేను పేదోళ్ళనే. ఇప్పుడు 9 ఎకరాల భూమి ఉండేది ఒకప్పుడు, ప్రెస్టేజ్ పోయి అమ్మేసుకున్నాం. 70 సెంట్లు ఉంది ఈరోజు. 3 అందంలో 3 ఏళ్ళు 21 ఉంది. ఎందుకు ఉంది? ఈ 15 yearsలో రాజకీయాలను బట్టి ప్రెస్టేజే ఉంది. జస్ట్ ఏమో ఖర్చులు ఎక్కువైపోయాయి. జస్ట్ ఏంటంటే దాన్ని మార్చుకోవాలా, అమ్ముకోవాలా, అంటే తాతగారి పేరు అది ఉంచుకోవాలని చెప్పేసి అలా ఏంటంటే ఈయన వచ్చిన తర్వాత ఆ ముక్కో సార్, ఆ ముక్కో ఉన్న కాడికన్నా ఉంటుందని చెప్పేసి ఒక ఆకాంక్షతో
తాతగారి పేరుతో ఆ ముక్కన్న ఆ 70 సెంట్ అన్న ఉంటుందని చెప్పేసి ఆకాంక్షతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బీజేపీతో కలవడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఎవరి కోసం కలిసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు బీజేపీతో నరేంద్ర మోడీ గారితో కలవడం కలవడం అంటే ఈయన సెంటర్ లో అడుగు పెట్టాడు కదండి. ఇప్పుడు వాళ్ళ మావయ్య గారు ఉన్నారు, మహా గర్జన మహానుభావుడు, మన పిఎం కంటే గొప్పవాడు ఆయన. అంటే వీళ్ళు ముగ్గురు కలవడం మంచిదే అంటారా? వీళ్ళు ముగ్గురు కలవడం అనేది పవన్ కళ్యాణ్ గారు అంత కలిసారా లేదండి? కలిసారు. కలిసారు. జస్ట్ వెయిట్, నాకు ఇది కావాలి, జస్ట్ నాకు ఇలా చేస్తాను, ఇది ఏనని చెప్పి అంటే తక్కువ సీట్లు తీసుకున్నారు కదా, 21 సీట్లే, ఆ, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంతా సమానం అయిపోద్దండి, సమానం అవుద్దండి. తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు మనం ఇది అనుకుంటున్నాం, రేపొద్దని చూద్దాం. ఓకే సార్, అంతా A to Z ఉంటుంది. నెక్స్ట్ పుట్టింటికి రా చెల్లి, నేను కొత్తగా చెప్తున్నాను, పుట్టింటికి రా చెల్లి అది తర్వాత ఉంటుందండి. సందమ్ గారు ఉన్నారు, తవలేసాడు, మన వాళ్ళు పిలుచుకుంటారండి. ఆవిడ వల్ల మనకి ఏదో వస్తాను కాదండి, ఆవిడకో ఏరియా, ఆవిడకి సంకల్పం ఉంది. ఒక మగవాడు సరిపోడు ఆయనకి, ఆవిడకి. అలాంటి వాళ్ళు ఇందులో ఉండాలని నేను కొత్తగా అంటున్నానండి. ఎవరు అన్నది కాదు, ఇది పుట్టింటికి రా చెల్లి బాంచత్ మేము లాక్కుంటాం. ఎవరినే శరణ్ మేడం గారు మేము అనుకుంటున్నాం. కాంగ్రెసే మొత్తం కూటమే అంటే కూటమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి మేమే చేసాం, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మేమే వస్తామని చెప్పి అన్నారు కదా. నమస్కారం సార్. ఇంకా అభివృద్ధి పథకాలు ఇవన్నీ ఫస్ట్ లో ఉన్నాయి కానండి. విదేశీ లేడీస్ అందరూ పంపించండి, ఎంతో మంది బలైపోయారు సార్. విదేశీ లేడీస్ అంటే మన ఎవరండి, బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహానికి 48 కోట్లు 400 కోట్లు అంటే ఖర్చు పెట్టి అక్కడ పెట్టాడు విగ్రహం. అది ఎందుకండి? తెలంగాణ ఏమో 22 కోట్లు అయింది సార్, 145 కోట్లు సార్. ఇక్కడ ఎన్ని కోట్లు అయింది చూడండి సార్. చాలా తప్పు కదా అది, పెట్టేసినంత మాత్రాన్ని అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి పరిస్థితి అంటారు ఫైనల్? అంటే పిఠాపురం ఇంకా చాలా మట్టుకి వ్యాపారం చేసుకుంటే వ్యాపారం లేదండి. చేయూత పథకాల్లో ఉన్న వాళ్ళకి ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది లేవు సార్. ఈయన సగం మందిని తొక్కేస్తాడండి, సగం మందిని. ఒక చూడండి, అప్పుడు ఏదో సినిమా ఉంది కదా, త్రిపాలి సినిమాలలో, అలా ఏంటంటే ఒక ఏరియా ఒకరిని పెడతాడండి. కూటమికి 3 పార్టీలు కలిపి ఎన్ని సీట్లు వస్తాయి అంటున్నారు? ఎక్కడండి మొత్తం 3 పార్టీలు, ఇంక వీళ్ళే విన్ అవుతాయి సార్. అన్నీ ఇన్ని చెప్పలేను. ఇంచుమించు 138 కన్ఫర్మ్. కానీ ఈయన మాత్రం 100% ఏ మూల కనపడేదో నేను చెప్తున్నాను లాస్ట్ సార్. ఇంకా గ్యాప్ తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి గెలవకపోతే ఆయన పరిస్థితి ఏంటంటారు? జగన్మోహన్ గెలవకపోతేనండి, లండన్లో పాప చదువుకుంటున్నానండి, అక్కడేమో ఒక హౌస్ ఉందండి, అక్కడికైనా వెళ్ళిపోతారు. నెక్స్ట్ లేదంటే చింతలు కూడా అయిపోయింది కదండి ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ ఏంటంటే తిహార్ ఏ రాష్ట్రంలో ఉందండి సార్? అక్కడ బెంగళూరు ఏరియా ఎక్కడ ఉందంట, అది నాకు తెలియదు. తిహార్ జైల్లో మాత్రం కంపల్సరీ ఈయన అవినాష్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు పడితే ఈయన కనీసం 13 అన్న పడుతుంది కదా, అలా చేయాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.